అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హోమ్ కిచెన్. నా పేరు భగవతి. ఈరోజు నేను చేయబోయే రెసిపీ చింత చిగురు పన్నీర్ కర్రీ. పన్నీర్ కర్రీ చాలా వరకు అందరు పాలక్ పన్నీరు, మసాలా పన్నీర్ చేస్తారు. చింత చిగురులతో ఎవరు చాలా వరకు తక్కువ. మీరు చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది. చింత చిగురు పన్నీర్ కర్రీకి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయలు 2, 1 టమాటా, పెద్ద సైజు టమాటా, బిర్యానీ ఆకులు 4 లవంగాలు, దాల్చిన చెక్క, చింత చిగురు, ఉప్పు, జీలకర్ర పొడి, ధనియా పొడి, కారం పొడి, పసుపు, నూనె, పన్నీర్ ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, 3 పచ్చిమిరపకాయలు. ముందుగా స్టవ్ వెలిగించుకొని బాణీ పెట్టుకొని కొంచెం వేడెక్కాక 1 టీ స్పూన్ ఆయిల్ వేయండి. అంటే ఎక్కువ అవసరం లేదు, మళ్ళీ కర్రీలో వేస్తాం కదా, అందుకని పన్నీరు కొంచెం దూరగా వేయించుకోవాలి నూనెలో. కొంచెమే వేపాలండి, ఎక్కువ వేపదు. మళ్ళీ ఎక్కువ వేపితే గట్టిగా అయిపోతాయి. అడుగంటకుండా కొంచెం కలుపుతూ ఉండాలండి, ఎందుకంటే మాడిపోయినట్టు అనిపిస్తుంది. మాడకుండా కొంచెం దూరగా వేయించుకోవాలి. మళ్ళీ గట్టిగా అయిపోతే ఎక్కువ వేయించుకోవాలి. సరే, పన్నీరు వేయించి పక్కకు పెట్టుకున్నానండి. ఇప్పుడు చింత చిగురు కూర తయారు చేయడానికి నేను ఎప్పుడు మామూలుగా స్టీల్ గిన్నెల్లో చేస్తాను, కానీ ఇప్పుడు ఈ మధ్య కుండలు చేస్తే బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా బాగుంటుందని అంటున్నారు కదా, అందుకోసం. అది కాక ఇందులో చేస్తే కొంచెం టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, రుచి కూడా ఏ కూరలో వండినా ఇందులో చేస్తే రుచి ఉంటుంది అనేసి ఈసారి నేను ఇందులో చేసి మీకు చూపిస్తున్నాను. చూడండి. మట్టి పాత్ర పెట్టుకొని కొంచెం అది వేడెక్కాక రెండు స్పూన్ల ఆయిల్ వేయండి. కొంచెం నూనె వేడెక్కాక ఉల్లిపాయలు వేసుకోండి. ఒక పెద్ద సైజు 2 ఉల్లిగడ్డలండి ఇవి, ఎందుకంటే చిగురు పుల్లగా ఉంటుంది కదా, కొంచెం ఉల్లిపాయలు వేస్తే మరి అంత పుల్లగా అనిపించాలి, అందుకని. ఉల్లిపాయలు పచ్చిదనం పొయ్యి బాగా వేగే వరకు వేయించుకోవాలి, ఎర్రగా కావాలి. కొంచెం ఒక 3 పచ్చిమిర్చీలు కట్ చేసుకున్నానండి. బిర్యానీ ఆకు 2 ఆకులు వేస్తాం. కొంచెం దాల్చిన చెక్క, ఒక 3 లవంగాలు, కొద్దిగా కరివేపాకు వేస్తాం. ఒక 1/2 టీ స్పూన్ పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు, కారం అండి 2 స్పూన్లు. అంటే తినే వాళ్ళని బట్టి వేసుకోండి. మేమైతే కారం కొంచెం బాగానే తింటాం, 2 స్పూన్లు. తినని వాళ్ళు అయితే 1 స్పూన్ అయినా సరిపోతుంది, ఎందుకంటే పచ్చిమిర్చి వేసినాం కదా. టమాటా ముక్కలు ఇందులో నూనెలో మగ్గియాలి. కూరకు సరిపడా ఉప్పు, కొద్దిగా వాటర్ వేసుకోవాలండి. ఒక చిన్న 2 గంటలు వాటర్ వేసుకోండి, ఎందుకంటే అది చింత చిగురు వేసాం కదా, అది కూడా మగ్గినట్టు అవుతుంది. చాలా కూర మగ్గిందండి. ఇందులో పన్నీర్ ముక్కలు వేస్తున్నాం.
కూర అయిందండి. లాస్ట్ చివరిలో కొంచెం పుదీనా చదువుకోవాలి, కొంచెం కొత్తిమీర అండి. చివరిలో కొంచెం 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియా పొడి, గుమగుమలాడే చింత చిగురు పన్నీర్ కూర రెడీ అయిపోయిందండి. చూస్తుంటేనే గుమగుమ వాసన వస్తుందండి. తింటే ఇంకెలా ఉంటుందో. చాలా బాగుందండి. పన్నీర్ కర్రీ చాలా వరకు అందరు పాలక్ పన్నీరు, మసాలా పన్నీర్ చేస్తారు. చింత చిగురులతో ఎవరు చాలా వరకు తక్కువ. మీరు చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది. తిని చూడండి. చింత చిగురు కూడా మటన్లో, చికెన్లో అందులో వేస్తారు. తినని వాళ్ళు ఉంటారు కదా, చికెన్ మటన్ తినని వాళ్ళకి ఇలా పన్నీర్లో వేసి పెట్టొచ్చండి. బాగుంటుంది. చాలా చాలా టేస్ట్గా ఉంది. మీరు కూడా తయారు చేసి తిని రుచి చూసి ఈ రెసిపీని చేసుకోండి.